ఈ మా మల్లన్నతోనైతే ముచ్చట్లు. మల్లన్న నమస్తే. నమస్కారం. ఎప్పుడొచ్చినవే? నేను దసరా పండుగకి వచ్చిన తమ్మి. ఆహా! ఇట్లా మరి చేను దిక్కొచ్చినావు? మంచి వాతావరణం, ఆ! మంచి ఎండ. ఎవరెవరు వచ్చిర్రు మరి? నేను శశిధర్ గారు వచ్చాము. ఆహా! మరి చాలా బాగుంది వాతావరణం అయితే. అదే. పట్నంలో ఇట్లా ఉంటాయా మరి? పట్నంలో పొగ పొల్యూషన్ వాతావరణం వేడిగా ఉంటుంది తమ్మి ఎప్పుడు. ఆ! ఇక మనకి ఇబ్బందులు అవి చెప్పేసి అక్కడ వెళ్ళిపోయినాం తప్ప ఆ! వాతావరణం చాలా బాగుంది పల్లెటూరులో. ఆ! నాకు చాలా లైక్ దిస్ పల్లెటూరు. ఆ! చాలా బాగుంటుందమ్మా. వాతావరణం అయితే చాలా మంచిగా ఉంటుంది. ముందు వ్యవసాయం చేస్తుంటివా నువ్వు? హైదరాబాద్ దాని ముందు చేశానమ్మా. హైదరాబాద్ బాగా చేశాను. హైదరాబాద్ ఒక ముందు 4 ఏళ్ళు చేశాను. ఇక మనకు అది అబ్బాకాయ వెళ్ళిపోయినాం తప్ప వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది ఊళ్ళల్లో. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంకెవరైనా సరే ఇట్లా పల్లెటూరు వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎంత పట్టణంలో ఉన్నా ఎంత అక్కడ పోయి మనం ఎంత స్థిరపడ్డా కానీ మన పల్లెటూరుని అయితే మర్చిపోము. కాబట్టి ఢిల్లీకి రాజు తల్లి కొడుకు అని ఎట్లా అంటారో కన్నతల్లిని మర్చిపోనట్లు ఆ పల్లెటూరు గిట కన్నతల్లి లెక్కనే. అందుకని మా అన్న అయితే ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటాడు. ప్రస్తుతానికి ఒక 15-20 ఏళ్ళ కింద వ్యవసాయం చేసిండు, అన్నీ చేసిండు. ఇప్పుడైతే హైదరాబాద్ పోయి స్థిరపడ్డాడు. కానీ అంత హైదరాబాద్లో ఉన్నా కానీ ఆయన అయితే 15 రోజులకోసారి నెలకోసారి ఏ ఫెస్టివల్ ఉన్నా ఊళ్ళో మంచి చెడ్డది ఏదైనా అయితే అన్న అయితే వస్తుంటాడు. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా శేనుకోదామని మా శశానంద్ తోలుకొని వస్తాడు. ఎందుకంటే ఆయనకు మన శేనికాడికి పోకపోతే మనసు ఒప్పది. ఈ గాలి కానీ వాతావరణం కానీ ఎండ కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వచ్చినప్పుడు చేనుల కాడికి వచ్చిపోతుంటాడు. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు గిట్ట ఎవరైనా సరే ఇట్లా మనకు పల్లెటూరులోనే మంచిగా ఉంటుంది కాబట్టి కన్న తల్లిని కన్న ఊరిని అయితే ఎవ్వరు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఇట్లా ఊర్లలోకి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో తిరిగి ఆస్వాదించాలి. ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్.